హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మట్టి ఈ మట్టి ధర తల్లి మీద ఆవ కింద మట్టి వేసి అది కాలుతోని ఒక్కవద్దే నా బిడ్డరో, కాలుతోని ఒక్కవద్దే నా బిడ్డరో, కాలుతోని ఒక్కవద్దు నా బిడ్డరో, కాలుతోని ఒక్కవద్దు ఆ బిడ్డ ఆ మట్టిని నీ అరిచేతు లోపల మట్టిని మట్టి అరిచేతు లోపలనే నా బిడ్డరో, అరిచేయి లోపలనే నా బిడ్డరా, మర్దన ఎయ్యవాలే నా బిడ్డరో, మర్దాన ఎయ్యవాలే నా బిడ్డరో, మర్దాన ఎసిరంక నా బిడ్డరో, అయ్యో మర్దాన ఎసిరంక నా బిడ్డరా, మరి సారి మీద నా బిడ్డరో, మరి సారి మీద నా బిడ్డరో, కుండలన్న ఆనవద్దు గుండన్నరా, కుండలన్న ఆనవద్దే నా బిడ్డరా, నీ అరిచేతి సారి వేసి నా అన్న, నీ మోసేతి కర్ర వేసి నా అన్న, నీ సిట్కలేలు డుబ్బి కర్ర నా అన్న, అరిచేయి సారి వేయాలి అన్న, మోసేతి కర్ర వేసి సిట్కలేలు డుబ్బి వేసి నా అన్న అరిచేతి లోపల 7 బాండవలు అనవాలే నా అన్నరు, 7 బాండవలు అనవాలే నా అన్నరు, 7 బాండవలు అన్న బిడ్డ. మరి అదే కాకుండా కుండలు తీసుకొచ్చి కుమ్మరు ఆవులు పెట్టి కుండలు కాలవద్దురా బిడ్డ. 7 రోజులు కొట్టే ఎండను ఒక్క రోజు కొట్టుమాను, 7 రోజులు కొట్టే ఎండ ఒక్క రోజు కొడుతుంటే ఎండల తాకిడికి కుండను వాన కొడతా గరగల నాని, ఎండ కొడితే జర అని 7 బాండవలు. ఆ బాండవాళ్ళు తీసుకొచ్చి నా బిడ్డరు అవి కింద కూడా పెట్టవద్దు నా బిడ్డరు, కింద కూడా పెట్టవద్దే నా బిడ్డరు. ఆగు అంటే 7 బాండవాళ్ళు అంటున్నా నాగాల బిడ్డ ఎల్లవ్వ. అందులోపల పోసేటి బియ్యం పేరు చెప్పుతున్నా అవి పంట బియ్యం పనికి రాదు బిడ్డ. అడవితో పట్టుకొని పోయి అడవి లోపల కాలింగాల అడుగు లోపల దూసవారి గంటలై పుట్టినాయి. ఆ దూసవారి గంటలను ఆ గంటలు నైన గారు దూసుకొని వచ్చి బిడ్డ రోలు పట్టి రోట్ల పోసి అవి రొకలు పట్టి దంచవద్దే నా బిడ్డరో, రోకలు పట్టి దంచవద్దే నా బిడ్డరా, రోకలు పట్టి దంచవద్దే నా బిడ్డరా, నీ అరిసేతు రోలు వేసి నా బిడ్డరో, నీ మోసెతు రోకాలు వేసి నా బిడ్డరా, నీ కంటి రెప్పాలతోటి నా బిడ్డరో, కంటి రెప్పాలతోటి నా బిడ్డరో, జరగవాలే నా బిడ్డరా, నీ వల్ల ఎరగవాలే నా బిడ్డరో, అరిచేతు రోలు వేయాలి బిడ్డు, మోసెతు రోకలు వేసి కంటి రెప్పలు సాట వేసి అడ్డు ఎరుక్కోని బిడ్డ. ఎల్ల పిరికడు ఆ దూస బియ్యపు పోసి బిడ్డ అండవాసే నీళ్లు ఎప్పుతున్న బాయి నీళ్లు పనికిరావు, చెరువు నీళ్లు పనికిరావు. నువ్వు మనసు కొండల్లో పోయి నీ శాతమానంటే నీ తెల్లని సీర తీసి మనసు మీద ఆరేసుకొని ఆ మనసుకు కొంగు కచ్చిన మనసును ఎండ బాణోళ్ళల్లా ఎండ దోశను పోసి అండ పోసే పాలు ఎప్పుతున్న బిడ్డ. ఆవు పాలు పనికిరావు, గొర్ర పాలు పనికిరావు, బర్ర పాలు పనికిరావు. ఎందుకంటే అవి ఎంగిరి కుడిది తాగుతాయి. అడవిలో పలిపోయి కొండ గొర్ర పాలు దుప్పులు మనమోతుల పాలు తీసుకొచ్చి ఎల్లా పిరికాడు పాలు నా బిడ్డరో, ఎల్లా పిరికాడు పాలు నా బిడ్డరో, పాలు కూడా వయ్యవాలే నా బిడ్డరా, పాలు కూడా వయ్యవాలే నా బిడ్డరా. బిడ్డ పాలు పోసిన తర్వాత 3 దిక్కుల్లో 3 పొయ్యిరాళ్ళు పెట్టి కింద కట్టెలు పెట్టి నువ్వు బోరమన్న అండవద్దే నా బిడ్డ, నువ్వు ఎల్లెలకాడ వండుకొని నా బిడ్డరో, ఎల్లెలకాడ వండుకొని నా బిడ్డరో, ఎల్లెలకల వండుకొని బిడ్డ. ఆగో నీ 2 సని రొమ్ములు 2 పొయ్యిరాలు చెయ్యాలి. 3 రౌతుకుని గదవన్న అంటవాలే నా బిడ్డరో, 2 సని రొమ్ములు 2 పొయ్యిరాలు వేసి 3వ రౌతుకుని గదవ పట్టి ఎద మీద 7 బోనం పెట్టాలి బిడ్డ. నువ్వు కట్టెలు పెట్టమంటే బోనాలు వండద్దు. నీ ఆత్మ అజ్ఞాయి నా బిడ్డరో, ఆత్మ అజ్ఞాయి నా బిడ్డరో, మొక్కలన్నీ కట్టెలాయి నా బిడ్డరో, మొక్కలన్నీ కట్టెలాయి నా బిడ్డరా. సూర్యుని వేడుకుంటే సూర్య కిరణాలు భూమి మీద పడుతుంటే భూమి దగదగ దగదగ కాకెళ్ళి భూమిలకేలి దగడెల్లుకుంటా నీ సాతులకేలి చుక్క 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 7 బోనాలు ఎద మీద ఉడకాలి ఎల్లవ్వా. శివ శివ ఉడికిన బోనాలు తీసి కింద పెట్టద్దు, అంతరాలు పెట్టాలి బిడ్డ. ఆగు అంటే ఆగాలి, నీ దగ్గర సత్యం ఉన్నట్టుంటే ఆ బోనాలు ఊదిచ్చే విధానం చెప్పుతున్నా. ఇక్కడ దగ్గర మాత్రమైన పర్వతాల కొండ మీద ఉన్నాడు నీ తమ్ముడు మల్లయ్యా.
నీ తమ్ముడు దగ్గరకు పోయి తమ్ముడా మల్లయ్య అని పబ్బది పడితే ఎందుకు వచ్చిన కానీ తమ్ముడు వెళ్తాను నిన్ను నా బిడ్డ తమ్ముడా ఎక్కిన పన్ను శీఘ్రంగా తమ్ముడు నీ బావదత్తుని కలగని ఏడంత్రాల బోనం వండుకున్న పూజిత్తి తందుకు పసుపు కుంకలేదు 5 విడుకుల పసుపు 5 విడుకుల కుంకుమ పెట్టు అని నీ తమ్ముడు నువ్వు వేడుకుంటే నీ తమ్ముడు మల్లయ్య నీకు 5 విడుకుల బండారు పెడతాడు 5 విడుకుల కుంకుమ పెడతాడు బిడ్డ నీ తమ్ముడు 5 విడుకుల బండారు ఎత్తే 7 గవ్వలు మీ తమ్మునికి ఈ గవ్వలతోటి పచ్చి సాడుకోన్నా అని అక్క అంటే తమ్ముడా రానున్న కాలాన ఊరుకు మనం ఇద్దరం వేలుపులం తమ్ముడా నువ్వెక్కడుంటావు నేను అక్కడుంటా కాబట్టి తమ్ముడా నీ కొరకు నీ పూజ చేసేందుకు నీ సేవ చేసేందుకు రానున్న కుర్మాన కాలాన కోర కుర్మాడు నీకు పలకబట్టి పట్టు వేసేందుకు ఊరుతాడు కాబట్టి ఈ 7 గవ్వలు నీ యొక్క కోరె కుర్మాని మెడలోపల నిదర్శనమై పుడతాయి మాదిగలు ఇంటిపోయి ఈ 7 గవ్వలు కొత్త ఆర గుట్టుకొని గురువైన తోడు ఉపదేశం ఇచ్చి మెడల దర్శనం కట్టినట్టుంటే ఆగో మెడల దర్శనం ఉన్న ఒకవాడు పలకబట్టి పట్టం ఎత్తే పల్లెకు మోక్షం ఉంటది ఏయించుకున్నా ఇల్లుకు మోక్షం ఉంటుందా అని తమ్ముడికి 7 గవ్వలిచ్చి అగో పసుపు కుంక తీసి కచ్చుకొని ఆ బోనాలు ఉదిచ్చుకోమని ఆ బోనాలు నెత్తి మీద పెట్టుకోనప్పుడు నల్ల నాగరను పిలిచి చుట్టబట్ట వేసుకొని నా యొక్క నల్ల నాగర మీద బోనం పెట్టుకో మీద మడువు నూనె పోసి అడ్డడి వత్తి కాగడ వేను ఆ దీపం ఎట్టు 12 ఆవిడ కడగొడతా ఉంటది బిడ్డ ఎల్లమ్మా ఎన్ని రోజులు గాని ఎన్నేళ్ళు గాని నీ భర్త దొరికేదాకా పండుకుంటా బొర్రుకుంటా ముఖాల మీద అంబగాళ్ళ మీద మిన్నిరిగి మీద పడ్డ గాని బిడ్డ నీ తల మీద ఉన్న బోనాలు మాత్రం కింద దించొద్దు ఎన్ని బాధలు వచ్చినా కానీ బిడ్డ మీదున్న దీపం నీ భర్త ప్రమాదం జరిగి ఎక్కడ పడిపోయిండో నీ భర్త ఉన్న రేవు ఆ దీపం కాగడ నీకు చెప్పుతుంటది అగో అదే తొమ్మ పట్టుకొని నీ భర్త ఎంత దూరం ఉండో నీ భర్త దగ్గరకు పోయి నీ భర్తకు 7 బాణవల ప్రసాదం 7 బుక్కలు ఇట్లా నువ్వు తినబెట్టినట్టుంటే బోనం మీద ఉన్న ఆనంద దీపం నీ భర్త చూసినట్టుంటే 40 ఏళ్ళ నాటికైనా లేచి నిన్ను నాయన్ని చేసుకుంటాడు పోయే నాకన్న బిడ్డో నాయన్న సత్యాన పూరం అంటే సామాన్యం అనుకున్న గాని సత్యాన పూరం అంటే సచ్చి పుట్టినట్టు మళ్ళీ చెనబెత్తినట్టు కట్టుబోతు కన్నా మంత్ర కళ్ళ కన్నా మనసి కనసిట్టి పెద్దది బోనవెత్తుకొని పోంగ గాలి ధూళి దయ్యం 1,000,000 శక్తులచ్చి ఎదురుంగ నిలబడతాయి జడవద్దు బిడ్డ ముందడుగు వేసి కళ్ళు ఎర్రగా వేసి కదలాలనన్నవు నాయన్నా నేను తలుసుకుంటే అడుగుల్ల పరుగునైతనన్నవు తల వీధి కొడుగునైతనన్నవు నాయన్న ఎందరు మహిమలు దొరికిన గాని వెములవాడ రాజరాజేశ్వరుని మహిమలు ఎవరికి దొరకలేవు ఇప్పుడే నువ్వు చెప్పిన ప్రకారంగా నేను కుమ్మరోళ్ళ ఇంటి వైకుండలు తీసుకొని వచ్చి నువ్వు ఎట్లా చెప్పినవో అదే విధంగా సత్యాన బోరవు తయారు చేసుకొని నా భర్త జాడల్ల నేను పోతనాని ఎల్లవ్వ తల్లి కుమ్మరొల్ల వాడల్ల బయలుపోతనా అని మౌరాలా ఎల్లమ్మ భూలోక మౌరాలా ఎల్లమ్మ అయ్యో శివనాడి బిడ్డారో శివనల్లి మాతారా ఇక ఎల్లు పోత ఉన్నది తను పోత ఉన్నా కుమ్మరొల్ల వాడల్ల ఎల్లమ్మ వచ్చేనా మరి గుండన్నాను కన్నులా చూసేనా అయ్యయ్యో అన్నో తగల్లా అన్నా తగల్లా నాన్నో సవగల్లా నాన్న నీకన్నా ఎక్కువ నాగవ్వాలున్నారు ఇక నాకన్నా ఎక్కువ నీకవ్వాలున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు పేరు పెట్టి ఎల్లవ్వ ప్రేమతోడి విలిసేనా పేరు పెట్టి ఎల్లవ్వ ప్రేమతోడి విలిసేనా అయ్యయ్యో నాన్న ఓ అన్నగుండన్నా
అన్నయ్య కుండలు తయారు చేస్తాడు కుమ్మరు ఆయన అన్నా ఏర్పాటు చేస్తలేడు కుండల పని విన్నే ఉన్నాడు. ఇప్పుడు పర్వదాల దినం పండుగల దినం కాబట్టి గౌన్లోళ్ళు లొట్ల కత్తరు లొట్లు ఎక్కడి థమ్స్అప్ బాటల్లేనే పెద్దదానికి ఏమో 150 చిన్నదానికి ఏమో 75. అన్నయ్య చెల్లె అయ్యో నా చెల్లెలో అయ్యో నా చెల్లెలా దాయి దాయి చెల్లెలో దాయగల్ల చెల్లెలా చెల్లె ఎల్లవ తల్లి ఎందుకు వచ్చినావు చెల్లె? నేను ఎందుకు వచ్చింది అంటున్నావా అన్నా? నన్ను ఏర్పాటు చేసినావే శివునికి చిన్న బిడ్డను శివనల్లి మాతను గౌతురు కోడలు గంభీర వారిని రేణుకా ఎల్లమ్మను చెల్లె నా పేదోని ఇంటికి వచ్చినావు రారమ్మా అని అవి కురుసుండ కురిసి బిడ్డలేసి ఈ మా అన్నకి ఇంత మంచోడు అంటే ఇక మా అన్న నువ్వే ఇంత మంచోని అంటే ఇంకా వదిన ఎంత మంచిగుంటది? వదిన గుణమే వేరు. వదిన ఎంత మంచిగుంటదా అనే? వదిన అంటే నీ ఎట్లా మళ్ళా సూత సుక్క చచ్చిపోయిన సౌందర్య కన్నా సౌందర్యం అందవా? నా భార్య అందంలో చచ్చిపోయిన సౌందర్యం ఈసం కాదు మాసగా ఇలియానా ఏ ఇలియానా లెక్కకే రాదు. అది ఇల్లు కూడా అక్కడ రాదు. ఐశ్వర్య రాయ్ దాని అందంలో అత్తదా? మొన్నరాక పూసలమ్మి హీరోయిన్ అయింది మోనాలిసా. దాని కళ్ళల్లోనే ఉన్నది రా అందం. మోనాలిసా అందము అందవా? నా భార్య అందం అని అంటే ఆమె కళ్ళల్లో ఉన్నది, ఈమె పండ్లల్లో ఉన్నది. పండ్లలోనే ఉంటది అంతేనా? అయితే అంతకన్నా ఎక్కువ అందగతే మోనాలిసా కన్నా అంతకన్నా అందగతే అంతేనా? అయినా రష్మిక మందన నీ రష్మిక మందన లెక్కకే రాదు. మొన్ననే ఆమె రష్మిక మందనకు మొన్న పెళ్లి అయింది. అంతకన్నా మంచిగుంటా? అంతకన్నా అందంగా ఉంటది. నాకన్నా 12 నీకన్నా 12 ఏళ్ళు పెద్దనారా? నాకు తెలియదు నీకు తెలిసింది. అయితే గంత మంచిగుంటది కాబట్టి ఒకసారి చూడాలి. 10 విలువే. అయితే ఇంత మంది కుమ్మరోళ్ళ ఇల్లు విడిచిపెట్టి నా ఇంటికి వచ్చినావు. 10 విలువ అన్న. 10 విలువ పిలుతా. ఏం పేరు? లక్ష్మి. పోసాని పిలుతా. పోసి అబ్బర బిడ్డో అయితే పిల్ల మంచిగా బేసాలే పిల్ల మంచిగా లేకుండా పిల్లపట్ల మంచిగుంటాదట. అబ్బా అన్న వదిన గట్ల తిడుతా అంతే. నన్ను ఎప్పుడు నా పెళ్ళం బావా 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 అంటుందట. చెవిటోడు అయినా ఆడోళ్ళకు చెవిటు మొగడు అయితే మంచిదే. మొగడు ఎంతది పెళ్ళం ఎంత తిట్టుకున్నా మాపే. అమ్ములు వీళ్ళ ప్రేమ పాడగాడు. ఏం ప్రేమరు అమ్ములు అమ్ములు అబ్బాయి ప్రేమరా ఈ ప్రేమ. ఒక్కసారి బయటికి రావే. దూదులు అడిగలే రాజా గిటు బాగా గిటు కట్టదాకరే తాగేంత కల్లంటివిరా ఓరి గంగరాజు తల్లల్లా పొలవెందుకేమో ఎక్కువాయి నేను నాని పాలసాలలో కొలగాడి చదువుతాను. ఇదే చూసి అల్లుడా మా అయ్యరా నేనన్నా చూస్తా. అయ్యర్ వేరే మనిషి అని
తాకుతుంది చూడు పైన వేడంటివి వారి గంగరాజా పైన వస్తుందరే ఓ తక్కువాయి అబ్బదానితో నిలా నిలా నీలంచు అబ్బదాని సోకో నిలా నిలా నీలంచు అల్లుడ తిండాలి అత్తకిల మటలు తెచ్చి అక్క ముక్క అండి పెడితే నిలా నిలా నీలంచు అబ్బదాని సోకో నిలా నిలా నీలంచు నేను తెస్తే ఈయన పీసే లేదా కేసే పెట్టిండో సోకే చేసి పెట్టిండాలి పోలీస్ స్టేషన్ పోతావా బావలు పోతారు పోతారా పోతారు మునిగినే మూడొకసారి మునిగినాయా ఢిల్లీలో పోతురా ఇలా కట్టెపులతో డోర్ తీసి వస్తుంది మరి కాకత్తాయి చేసి పెట్టిండాలి పోలీస్ స్టేషన్ పోతే ఈ కానిస్టేబుల్ చూసి కన్నే పట్టిండే నిలా నిలా నీలంచు అబ్బదాని సోకో నిలా నిలా నీలంచు అందులో తిండాలి అగలమారి ఆత్మ ఆచి తంగబడి కుక్కేస్తే ఆ చిత్రమైన ముస్తు చూసి అప్పదాని సోకే నీలంటూ అందులో తిండాలి అగలమారి ఆత్మ అరిసెలు వేసి పెడితే అరిసెలు తిన్నాడు అత్తకు మరి అరిసెలు మంచిగా ఉన్నాయని కొల్లూరి కోడి పిల్ల పోసేది కోడి పెళ్లి వండేది వాయినాల తినేది కరిమినగరు చెప్పేది భోజన పేట అప్పదాని మా బావ సైకిల్ కొన్నాడే సోకులాకు మా బావ లేకున్నా ఎత్తులు పడతాడే అదే రాబడి ఇక్కలేసింది కింద సైకిల్ కొన్నాడే ఇంకేము లేకున్నా ఎత్తులు పడతాడే సోకులకు మా బావ చేతులు కొడతాడే సోకులాకు మా బావ రాదా కొద్దిగా తుంపిరు మేము అట్లా పచ్చి అంటారు కదా ఓ వదిలే వదినమ్మా అయ్యో వీళ్ళెవరు అయ్యో వదిలే నన్ను ఏర్పాటు చేస్తాను అయ్యో నువ్వేనా నేనే ఆడుతుంటే ఆడబిడ్డ కాదు. పని మొకప్ప ఇట్లా అయ్యో ఇట్లా నీ ఎంటికలు పాడగడ గాలికి కొట్టుకుపోయిన గడ్డాలు లెక్కుంటాయి ఈ ఎంటికలకి ఏం పెడతాను వదినమ్మ గేరాయిల్ పెనాయిల్ పెడతాను ఒక్క పేను కూడా ఉంటుంది ఫెనాయిలా షాంపుకి పడదు నీ అందం ఇంత మంచిగా ఉన్నది అవు నీ అందానికి రహస్యం ఏంటిది అంబార్ పొట్లం అంబారు పొట్లం అంబారు ఎక్కడుంటే అంబార్ ఎక్కడ ఉంటే నా అందం అక్కడనే ఉంటుంది అందరూ రెండెత్త జడలకి మూడెందుకేది ఈ 3 జడలు వేసినవి ఏంది వదినే అవ్వు ఇది కోడలు దేవుంది ఇది ఐరోన్ దేవుంది ఇగో వెనకది సమ్మక్కది ఇగో ముందరి ఎవడాలు రాంది అది 4. పంకు పంకు మరి అయితే కానీ గిడ్డికి ఒకసారి అడగరేమో పువ్వులు పెడతారు ఈ అంబారు ఎందుకు గిలాస్ ఎందుకు నేనే చెప్పిన అంబార్ ఎందుకంటే అంబార్ వేసుకునేటోళ్ళు వేసుకొని తులిపి అడబెట్టుకొని పోతారు పూలు పెట్టుకొని మొన్న ఎవలాడే పోయినా ఎవలాడ కడకు వెళ్ళి వాళ్ళకి మాట దొరుకుతుంది దొరకదు అతి పూలు ఉగిడికి వేసి పూలు అన్ని తిన్నది ఇక గిలాస పెట్టుకున్నది అనుకో కథలు ఇంటికి వస్తే బరణి పోతారు మంచిలు ఇస్తారు థమ్స్అప్ పోతారు స్ప్రైట్ పోతారు అవతలి ఇవతలి పోవడానికి ఇదే గిలాస నీ గిలాస పాడవాళ్ళ ఫుల్ బాటలు తీసుకొచ్చి ఈ గిలాసాలకి వెళ్ళే మందు పోసి నీళ్ళు పోయలేదా మీకు ఇగరా అన్నయ్య ఈవెన్ చూడబోతే ఎట్లున్నది పెద్దపల్లి 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 కమాన్ కాడ గొడ్డాన్ని చేసుకొని పేరు ఆగపోతుంది కదా ఏ గంట అయితే అవతల అన్నయ్య సరే ఇక వదినమ్మను షీ అంటారు లోపల గుమ్మని
లోపలికి అందరు జో అందరు జో అల్ల వనుకో అన్న అన్నయ్య నేను ఎందుకు వచ్చిందంటే ఆగో సత్యాన కుండలు తయారు చేసి నా చేతుల పెట్టు. ఆగో నేను ఇప్పుడు ఎప్పుడో నా యొక్క భర్త ఎక్కడున్నాడో నా భర్త చాడల్లో వెళ్ళిపోతా. సత్యాన కుండలు సెలవు పెట్టు అన్నది రేణుక ఎల్లమ్మ. కుమ్మరి గుండ అన్నారు వెనక ఎల్లమ్మ ఎప్పుడు ఆ మాట చెప్పేవారకల్లా ఆగో సత్యాన కుమ్మరి తడిబడి తాను వేసి ఆగో మరి ఆ బోన ఎట్ల ఎత్తున్నాడయ్యా సత్యాన కుమ్మరియా తడిబడి తాను వేసిండు. ఎర్రగుంటకు వేండు 7 విరికిళ్ళ మందు పట్టుకొచ్చి, పచ్చగుంటకు వేండు 10 విరికిళ్ళ మందు పట్టుకొచ్చి, ఎండ్రికాయ పొక్కల్లది 7 విరికిళ్ళ మట్టి తెచ్చి ఆ మన్నుని మన్నును మర్దన చేసి ఆగో అరిసెయ్యి సార చేసి మరి ఎటువంటి ఇష్టకాయ దుబ్బికర్ర చేసి బడువన వేలు కొట్టు చేసి రామ రామ కోదండ రామో అయ్యో రామ రామ కోదండ రామో తండ్రి వాడుగా గుండాలేమో కోదండ రామో సత్యాన బోనం అనవచ్చన కోదండ సత్యాన బోనం అంటే కాలికి బోనం కనకన మోగాలే ఎండకు ఎండోల వెలవాల నాది సార వేసి దుబ్బి కర్ర వేసి పడివని వేలు పొద్దున వేసి ఎప్పుడు ఆ సత్యాన బోనం ఆడుతున్నాడో కుమ్మరి గుండాన్న ఆముల పెట్టి కాల్తలేడు. భగవంతుని వేడుకుంటే గాలికి బోనం కనకన అంటున్నది, ఎండకు బోనం ఎడ్డోల మెరుతున్నది. ఆగో మరి బోనానికి తగ్గట్టు అటువంటి ఒక్క మరి సిప్పలు వేసి కడుముంతలు వేసి ఓ తల్లి రేణుక ఆదిపరాశక్తి అని సత్యాన బోనం తీసుకొని వచ్చి చేతుల్లో పెడుతున్నాడు కుమ్మరోళ్ళ గుండన్ను. ఆనాడు రేణుక ఎల్లమ్మ కుమ్మరోళ్ళకు ఏమాని దీవెన పెట్టింది. ఓ అన్న